రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రేపు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నంతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క భారీ వర్షాలు ముఖ్యంగా ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మోస్తారు వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తున్నాయి, వర్షాలు ఇంత పెద్ద మొత్తంలో కురవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం మనకి వాతావరణ పరంగా ఈ కారణాలు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం ఒకటి సాయంత్రానికి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడిగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద ఏర్పడే అవకాశం ఉంది. ఆ పిదప 2 రోజుల్లో మరింత తీవ్రత చెంది వెల్ మార్కెడ్గా కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక ఉపరితల ఆవరణం ప్రస్తుతానికి బే ఆఫ్ బెంగాల్లోని, ఇంకొకటి మనకు ఈ అరేబియా సముద్రంలో ఉండటం వల్ల ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి మనకి తెలంగాణ మీదుగా ప్రస్తుతం కొనసాగుతుంది. సో వీటి యొక్క వాతావరణ పరిస్థితుల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కన్వర్జెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అప్రమత్తత 2 రోజులు కూడా అప్రమత్తత తెలియజేయడం జరిగింది. సో ఎక్కువగా కూడా సెంట్రల్ జిల్లాలు, వెస్టర్న్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సెకండరీ ఇంపాక్ట్స్ మనకి నార్త్ ఈస్ట్, నార్త్ డిస్ట్రిక్ట్స్ లోనే ఉండే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మనకి మోడరేట్ టు హెవీ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ పిక్చర్ చూసుకుంటే మనకు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, అలాగే యాదాద్రి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, జయశంకర్, భూపాలపల్లిలో భారీ, అతి భారీ, ఒక్కొక్కప్పుడు 20 సెంటీమీటర్స్ పైన కూడా ఉండొచ్చు అని ఎస్టిమేట్ వేయటం జరిగింది మోడల్స్ ప్రకారంగా. అట్లాగే చూసుకుంటే దీని నజదీక్లో ఉన్నటువంటి జిల్లాలు అయితే ఉన్నాయో మనకి హైదరాబాద్ కానీ, రంగారెడ్డి, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డిలో భారీ, అతి భారీ వర్ష సూచనలు జారీ చేశాము. అట్లాగే నార్త్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా భారీ, అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. అక్కడ కూడా ఒక్కొక్కప్పుడు 7 సెంటీమీటర్స్ అబోవ్ కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో ఈ రోజు ముఖ్యంగా ఏ విధంగా వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈ రోజు చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్లో మనకు ఎక్కువగా కూడా భారీ, అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటుగా ఒక్కొక్కసారి 20 సెంటీమీటర్స్ అబోవ్ కూడా 1 or 2 ప్లేసెస్ వచ్చే ఛాన్సెస్ నార్త్ జిహెచ్ఎంసీ ఏరియాలోని సంగారెడ్డి ప్రాంతంలో కనిపిస్తుంది. ఇప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు ప్రకటన చేశారు కదా, ఆ జిల్లాలకు మీరు ఏ విధమైన సమాచారం ఇచ్చారు? ఎందుకంటే దాదాపు 20 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు కాబట్టి, సో ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ జిల్లాలో? ఆ జిల్లాలో ఆల్రెడీ మనకు ఎప్పటికప్పుడు కూడా మనకి ఏదైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్రిడ్జ్ అథారిటీస్, స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్కి, అట్లాగే చూసుకుంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వేరియస్ అథారిటీస్, జిహెచ్ఎంసీ కమిషనర్ అవ్వచ్చు, హైడ్రా అవ్వచ్చు, ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా వేరే పంచాయత్ లెవెల్ అథారిటీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మెడికల్, హెల్త్, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అప్పుడే జారీ చేయటం జరిగింది. రానున్న 2-3 రోజులు అప్రమత్తతగా ఉండాల్సిందని కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళింది. హైదరాబాద్ పరిధిలో రెడ్ అలర్ట్తో పాటుగా అంటే ఇంకేమన్నా భారీ వర్షాలు ఏరే జిల్లాల్లో అంటే నమోదయ్యే అవకాశం ఉందా? అంటే రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలలో, రంగారెడ్డి చుట్టుప్రాంతాల దిగువ భాగాల్లో చూసుకుంటే సౌత్లో తక్కువగా ఉంటుంది కంపేర్ టు ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్. సో ఎక్కువగా కూడా మనకి ఫ్లో అనేది ఈ ప్రాంతంలోకి వస్తుంది. సో ఎక్కువగా కూడా మనకి నార్త్ ఈస్ట్ సెక్టర్, ఖమ్మం, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, రేపు మేడం ఇప్పుడు మీరు ప్రకటన చేసినటువంటి రెడ్ అలర్ట్ జిల్లాలు తెలంగాణలో రేపు ఏమన్నా కొన్ని జిల్లాలు మినహాయింపు ఉండే అవకాశం ఉందా? రేపు మనకి కొంచెము ఈ విండ్ ప్యాటర్న్ అది వెస్ట్వర్డ్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, అట్లాగే నిజామాబాద్ వరకు ఎక్కువగా ఉంటుంది. మిగతా జిల్లాల్లో కూడా
మోడరేట్ టు హెవీ రెయిన్స్, అంటే ఎక్కువగా కూడా 7 సెంటీమీటర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా 1 or 2 ప్లేసెస్లో 7 అబోవ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్లో కూడా 7 to 12 సెంటీమీటర్ జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, మహబూబాబాద్, సూర్యాపేట ప్రాంతాలకు కూడా జారీ చేయడం జరిగింది. నార్మల్ వర్షపాతం నమోదైనప్పుడే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఈ రోజు రెడ్ అలర్ట్ అంటున్నారు కాబట్టి, సో హైడ్రాతో ఎటువంటి సమన్వయం, అంటే మీరు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది? ఆల్రెడీ మనం వాళ్ళతోటి మెయిల్స్ ద్వారా కానీ, ఈ ఫోన్స్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా అందుతోంది వాళ్ళకి. మార్నింగ్ కూడా మనం ICCC వాళ్ళకి, పోలీస్ విభాగానికి, అట్లాగే మనకి హైడ్రా కానీ, GHMC కమిషనర్ కానీ, ఇక వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో SDMA కూడా, మెయిన్లీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అందరికీ కూడా మనం పేరున కూడా చెప్పడం జరిగింది. మెయిల్స్ ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ, అన్ని ద్వారాలు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందజేస్తున్నారు. వాళ్ళు కలెక్టర్స్కి, డిస్ట్రిక్ట్ అథారిటీస్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా సమన్వయంతో అది ప్రాపగేషన్ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఈ రోజు రెడ్ అలర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి నాగరత్నం చెప్తున్నారు. అందుకని ఎప్పటికప్పుడు మేము కొన్ని సమస్యలతోటి సమన్వయం చేసుకుంటున్నాము, దాని సమాచారం కూడా ఇస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. హైడ్రా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హైడ్రా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచన చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్. నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్, మాదాపూర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. GHMC వ్యాప్తంగా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. GHMC ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో అయితే మరో 2 గంటల్లో ఇంకా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో మెయిన్ గా ఇటు GHMC అధికారులు కానీ, హైడ్రా పనితీరు కానీ ఏ విధంగా ఉంది? ప్రజలకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు పలు జిల్లాలకు. అలాగే ఈ యొక్క అలర్ట్స్ అనేవి ఇవాళ రేపు కంటిన్యూ అవుతున్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతున్నటువంటి డిస్ట్రిక్ట్స్ ను ఒకసారి గమనించినట్లయితే ప్రస్తుతం GHMC పరిధిలో రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక హైదరాబాద్ మహానగరంతో పాటు పలు జిల్లాలు ఇటు రెడ్ అలర్ట్ లోనే ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేశారు. ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ రెడ్ అలర్ట్ అనేది ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాల్లో ఖచ్చితంగా కురుస్తాయి కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నటువంటి సూచన. ఇక ఇవాళ పరిస్థితి ఎలా ఉంటే రేపటి రోజున సైతం ఈ రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా రేపు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఇవాళ రేపు ఈ రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా ఉంది. ఆరెంజ్ అలర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జన్గాం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు రేపు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో అయితే ఒకవైపున రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి కొంత ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అనేది
వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపున ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే వాటరు భారీ వర్షాల కారణంగా వాటర్ నిలిచిపోతున్నటువంటి ప్రాంతాల మీద ఫోకస్ చేసి ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను గుర్తించిన తర్వాత వాటర్ ఎక్కడ కూడా రోడ్లపై నిలవకుండా వాటిని క్లియర్ చేసేందుకు కూడా టీమ్స్ ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరొక 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీ పరిధిలో అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇప్పుడు ఆ ఉద్యోగాల నుంచి కొంత ఆయా పనుల మీద ఎమర్జెన్సీ పర్పస్లలో బయటకు వెళ్ళేటువంటి ప్రజలు కొంత దీన్ని గుర్తుంచుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలి. ముఖ్యంగా రెయిన్ కోట్లు ధరించి అత్యవసరమైతేనే బయటకు రావాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు అవసరం ఉంటేనే బయటికి రండి, అనవసరంగా బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకోవద్దు, వర్షంలో ఇరుక్కుపోవద్దు అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హైడ్రా అధికారులు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి అంత కోఆర్డినేషన్ మీట్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఒకవైపున విద్యుత్ శాఖ, మరోవైపు వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ గా అయ్యి మరోవైపు హైడ్రాతో కలిసి సంయుక్తంగా ఈ రెయిన్ పరమైనటువంటి ఇబ్బందులను రెయిన్ పరమైనటువంటి ఇబ్బందుల నుంచి ప్రజలను కొంత బయట పడేయడం కోసం అన్ని రకాల సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎందుకంటే దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుందనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా కొన్ని ప్రధాన రోడ్ల మీద అలాగే కొన్ని గల్లీలలో అక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల పాటు అలాగే వర్షంలో తడిసిపోయినటువంటి ఇళ్లు ఉంటాయి. ఎక్కువ కాలం పురాతన ఇళ్లు ఇప్పటికే కూలిపోతున్నటువంటి ఘటనలు పాత బస్తీలో చోటు చేసుకున్నాయి. అలాగే భారీ వర్షాల కారణంగా కొంతమంది వృద్ధులు చనిపోవడం, పసిపిల్లలు చనిపోయినటువంటి ఘటనలు, ఆ నాళాలలో తేలియాడినటువంటి ఘటనలు అనేవి కొట్టుకొచ్చినటువంటి ఘటనలు కూడా గతంలో చూశాం. కాబట్టి సో ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా ప్రస్తుతం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నాలాల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎటువంటి చెత్త చెదారం అనేది లేకుండా కొంత క్లీనింగ్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య సిబ్బందిని సిద్ధం చేశారు. మరోవైపు హైడ్రా సిబ్బంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎక్కడెక్కడైతే ఇటు చెట్లు కూలిపోవడము, మరోవైపు అక్కడక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుందో అక్కడ విద్యుత్ తీగలు విరిగిపడేటువంటి అవకాశం ఉంటాయి. విద్యుత్ పోల్స్, పవర్ పోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రోడ్ల మీద ప్రయాణాలు చేసేటువంటి వాహనదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలనేది జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులు నగరవాసులను అలర్ట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 3 కమిషనరేట్ల పరిధిలో కూడా వర్షం కురుస్తూనే ఉంది. మరొక 2 గంటల తర్వాత ఈ యొక్క వర్షం యొక్క తీవ్రత అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ లో ఇప్పుడు మొదటిసారి అలర్ట్స్ ను జారీ చేశారు. రెయిన్ అలర్ట్ అనేది రెడ్ అలర్ట్ గా ఇప్పుడు ఒకసారిగా ఇప్పటి వరకు కేవలం ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ మాత్రమే ఇచ్చినటువంటి వాతావరణ శాఖ అధికారులు మొదటిసారి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఋతుపవనాల ప్రభావంగా హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసిన నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తెలియజేస్తున్నారు. కాబట్టి సో ప్రజలు వీటన్నిటిని కూడా తూచ తప్పకుండా పాటించాలి. అధికారులు ఇస్తున్నటువంటి సూచనలను. ఇక 3 కమిషనరేట్ల పరిధిలో ఇటు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా వర్షం అనేది కురుస్తోంది. ఒక కొద్దిసేపు తెరపనిచ్చినప్పటికీ కూడా కేవలం మోస్తరు వర్షం మాత్రమే కనిపిస్తున్నా మరికొన్ని గంటల తర్వాత అది భారీ వర్షం, అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక జిల్లాలలో సైతం ముఖ్యంగా వ్యవసాయ పనుల మీద పొలాల వైపు రత్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇందాక వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారంటే ఎంత స్థాయిలో ఎంత భారీ వర్షం కురుస్తుందో మనకు అర్థమవుతుంది. సో మెయిన్ గా ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారో వారికి ప్రత్యామ్నాయంగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు ఆ ప్రాంత ప్రజలకు కానీ? వాస్తవానికి ఇప్పటికే ఇటు ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని కారణంగానే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయనే విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక అందులో భాగంగానే ఇచ్చినటువంటి అలర్ట్స్ లో కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. హెవీ స్పెల్ తో కూడినటువంటి వర్షం అనేది కురుస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక 11 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇది ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో నమోదైనటువంటి అత్యధిక వర్షపాతంగా భావించాం. కానీ ఈ సీజన్ లో మొదటిసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరికలను వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ వరకు కొన్ని ఏరియాలలో విపరీతమైన అంటే చాలా అత్యంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క హెవీ రెయిన్ ఫాల్ కు సంబంధించి హైదరాబాద్ లోనే
ఇటు పటాన్చెరు, రాజేంద్ర నగర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం. ఈ ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. అత్యధిక సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఈ ప్రాంతంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఇక ముఖ్యంగా ఇటు వీళ్ళ ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుందో ఈ విపరీతమైనటువంటి వర్షాల కారణంగా ఆ ప్రజలను రక్షించడం కోసం ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. రంగంలోకి దిగి మాన్సూన్ టీమ్స్ ద్వారా అలాగే ఇతర సహాయక కార్యక్రమాల ద్వారా ముంపు ప్రాంతాలలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడకుండా ఒకవైపున అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు రాబోతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తే ఈ యొక్క వర్షపు పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి సూచన. సో వీటన్నిటిని కూడా ప్రజలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మనం రీసెంట్ గా చూసాం 100 ఏళ్ల కాలం నాటి ఒక పురాతన భవనం అనేది ఒక్కసారిగా పాత బస్తీలో కూలిపోవడం కారణంగా చాలా పెద్ద ప్రమాదం అనేది తప్పించుకోవడం పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు ఆ సమయానికి ఎవరు లేకపోయిన కారణంగా. సో ఇటువంటివే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి హెవీ రైన్ఫాల్ అనేది ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే పాత భవనాలు ఉంటాయో పాత భవనాలు ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలెవరూ అక్కడ నిలబడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో సాధారణంగా ఒక మోస్తారు వర్షం కురిస్తేనే విపరీతమైనటువంటి ట్రాఫిక్ జాములు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్ వరకు కూడా సూచనలు అనేవి ఉన్నాయి. ఈ సూచనలు హైదరాబాద్ మహానగరానికి జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా ఉన్నాయనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాహనాల రాకపోకలు చేసేటువంటి ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. అవసరం ఉంటేనే బయటికి రండి అనే విషయాన్ని అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలోనే సాయంత్రం 5 గంటల 4 నుంచి 5-6 గంటల సమయంలో వరుసగా వాహనాల రాకపోకలు అనేవి హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడున్న దానికంటే మరింత ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అప్పుడంతా ఆఫీసుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు, అలాగే వివిధ పనులు ముగించుకొని వాణిజ్య కార్యకలాపాల మీద కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు, ఎమర్జెన్సీ పనుల మీద బయటకు వచ్చేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. కాబట్టి సో ఆ సమయంలో రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు చాలా అన్ని ప్రికాషన్స్ తీసుకొని బయటికి రావాలనేది అధికారులు చేస్తున్నటువంటి సూచన. ఇక ముఖ్యంగా కొన్ని ట్రాఫిక్ కంజెషన్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకు ముఖ్యంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కావచ్చు, అక్కడ సిగ్నల్స్ వ్యవస్థ అక్కడ కావచ్చు, పంజాగుట్ట ప్రాంతంలో కావచ్చు, అలాగే మైత్రివనం చౌరస్తా వద్ద, అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాలు, మరోవైపు ఇట్లా 3 కమిషనర్ ఇట్లు ఎల్బీ నగర్ సర్కిల్ వద్ద, అలాగే మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోనూ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఇలా అనేక ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్స్ అనేవి రెగ్యులర్ గా నిత్యకృత్యంగా మారినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో వర్షాలు పడినప్పుడు ఇబ్బందులు అనేవి మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఒకవేళ ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నటువంటి వాహనదారులు ఎవరైనా ఉంటే ఆ ఆల్టర్నేటివ్ రూట్స్ ను ఆశ్రయిస్తే కొంత ఆ రూట్లలో తప్పకుండా వెళ్లాల్సినటువంటి ప్రజలకు కొంత ఇక్కట్లు అనేవి తప్పుతాయి. కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలనేది అధికారులు చేస్తున్నటువంటి సూచన. మొత్తానికి ఇవాళ రేపు హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలో పలు జిల్లాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. కంచె గచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుప్రీంకోర్టు సుమోటోగా విచారించింది. కంచె గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికలను సమర్పించేందుకు 6 వారాలు గడువు కోరింది ప్రభుత్వం. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. అభివృద్ధికి తాము అడ్డు కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
సుస్థిర అభివృద్ధి ముఖ్యమని సిజేఐ ధర్మాసనం పేర్కొంది. అభివృద్ధి చేసేటప్పుడు పర్యావరణ పరిరక్షణను కూడా పరిగణలోకి తీసుకోవాలని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ సూచించారు. కంచె గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తే తప్పకుండా మెచ్చుకుంటామని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకొని మరింతగా ప్రశంసిస్తామని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. రైట్గా సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అయితే అడవుల నరికివేతను సుప్రీంకోర్టు సుమోటోగా విచారించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ షాల్ని హెచ్సియు భూములకు ఆనుకొని ఉన్నటువంటి 400 ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లా చేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే 2024లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అటు ఒక ప్రైవేటు కంపెనీకి డెవలప్మెంట్ పర్పస్ లో కూడా ఈ యొక్క భూమిని కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత 2006 వరకు కూడా ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రారంభోత్సవం చేయకపోవడంతో అప్పటి నుంచి లీగల్ ఫైట్ నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో వచ్చిన తర్వాత దానిపైన లీగల్ ఫైట్ చేసిన తర్వాత ఆ భూమి ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వానికి చెందుతుంది అనేది కూడా ప్రభుత్వం అటు కోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ 400 కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని చదును చేసి అటు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉండింది. ఈ నేపథ్యంలోని మార్చి చివరి మాసంలో కూడా పెద్ద ఎత్తున ఈ 400 ఎకరాల అటవీ భూమికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి. అదే కాకుండా అక్కడ అనేక జీవ సంపద అటు వన్య సంపద కూడా ఉంది అనేది కూడా పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు వందలాది సంఖ్యలో కూడా జేసీబీలను ప్రొక్లైనర్లను పెట్టి భూమిని చదువు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద కావచ్చు, వన్య ప్రాణులకు కూడా ఇబ్బంది కలుగుతుంది అనేది కూడా పర్యావరణవేత్తలు, విద్యార్థి సంఘాలు, హెచ్సియుకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఆందోళనలు చేపట్టారు. దీంతో సుమోటోగా సుప్రీంకోర్టు ఈ కేసును కంచగచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపడతా ఉంది. అందుకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొంత మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే ఆ యొక్క పర్యావరణాన్ని రక్షించకుండా విధ్వంసం చేస్తే కనుక అక్కడే కంచగచ్చిబౌలి భూములలోనే తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసి సిఎస్ తో పాటు ఉన్నతాధికారులను అందులో ఉంచాల్సి ఉంటుంది అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి తాజాగా సుప్రీంకోర్టులో ఇవాళ జరిగినటువంటి వాదనలకు సంబంధించి ఆయన ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర సర్కార్ తరఫున వాదనలు వినిపించారు. అయితే పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందని, అందుకు సంబంధించి పురోగతి ఆ వన్యప్రాణులకు కావచ్చు, మరోవైపు అక్కడ వృక్ష సంపదకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు అటు మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అనేది కూడా ఆయన కోర్టుకు వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అభిషేక్ మను సింఘ్వి వినిపించినటువంటి వాదనలకు అటు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గతంలో ఇచ్చినటువంటి ఏవైతే తీవ్రమైనటువంటి కామెంట్స్ ను సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం పైన చేసిందో వాటిని మీరు గనక మరింత మెరుగైనటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా పర్యావరణాన్ని రక్షించేందుకు కృషి చేస్తే కనుక గతంలో చేసినటువంటి కామెంట్స్ ను వెనక్కి తీసుకోవడంతో పాటుగానే మరోవైపు ప్రశంసిస్తామనేటటువంటి కామెంట్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అటు మొక్కల పెంపు కార్యక్రమానికి కావచ్చు, పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలి అనేటటువంటి కామెంట్స్ కూడా సుప్రీంకోర్టు చేసిన నేపథ్యంలో 6 వారాల గడువు కావాలంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున
గడువు కోరడం జరిగింది. అందుకు సుప్రీంకోర్టు కూడా సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 6 వారాల గడువు లోపల పూర్తి సమగ్రమైనటువంటి రిపోర్టును అందించాలి. ఆ పూర్తి స్థాయిలో అక్కడ చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా పర్యావరణ అభివృద్ధికి సంబంధించినటువంటి రిపోర్టును పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు దాఖలు చేయాలనేది కూడా కోర్టు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కీలకంగా అటు ప్రభుత్వం చేసేటటువంటి సుదీర్ఘంగా అభివృద్ధికి సంబంధించి కోర్టులు ఎప్పుడు వాటికి అడ్డుకోనేటటువంటి ప్రయత్నం కూడా చేయదు. అదే సమయంలో కూడా అభివృద్ధితో పాటుగానే పర్యావరణ రక్షణ, పర్యావరణ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటటువంటి కోణంలో కూడా బిఆర్ గవాయి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ కచ్చగచ్చిబౌలి భూములకు సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాదు, అటు ప్రధాని సైతం దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి విద్యార్థి సంఘాలు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రాత్రులు అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా హెచ్సియు విద్యార్థులు పోరాడారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇవాళ మరోసారి కోర్టు ముందుకు ఈ యొక్క కేసు రావడంతో ఇటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా, అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపడతా ఉందనేది కూడా అభిషేక్ మను సింఘ్వి తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.